ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనాలు, శుభాలు. ఈ దినానికి ఏర్పరచిన వాగ్దానము కీర్తన గ్రంథము 94వ అధ్యాయం 13వ వచనం. కష్ట దినములను పోగొట్టి వారికి నెమ్మది కలగ చేయుదును. ప్రిదోన్ బిడ్లారా, దేవుడు ఈ దినాన నీ కష్టమును పోగొట్టేవాడిగా ఉన్నాడు. నీ శ్రమ దినములను ఇక దేవుడు తుడిపి వేసేవాడిగా ఉంటున్నాడు. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు దేవుడు నీకు నెమ్మది అనుగ్రహించేవాడి ఉన్నాడు కదా. ఇదిగో ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు నేను విశ్రాంతి కలగచేస్తానంటున్నాడు కదా ప్రభువారు. ఈరోజు నెమ్మది లేక విస్తారమైన ధనం ఉందా? అయితే ఏ ద్వారా నీకు నెమ్మది లేదేమో. కష్టపడుతున్నావు, రాత్రి మగలు కష్టపడుతున్నావు. అయితే నీ జీవితంలో నెమ్మది లేదా? కష్టాలన్నిటినీ నా జీవితంలో దేవుడు పెట్టాడని బాధపడుతున్నావా? అయితే దేవుడు అంటున్నాడు, ఇది నా నీ కష్టములన్నిటినీ నా దేవుడు తొలగించేవాడిగా ఉన్నాడు. నా దేవుడు నా జీవితంలో ఎన్నో కష్టాలు పెట్టాడని, ఒకటి కాదు, రెండు కాదు, సమస్తమైన కష్టములు పెట్టాడని బాధపడుతున్నావా? పరిశుద్ధ గ్రంథంలో ఆలోచన చేస్తే యోసేపు గారి జీవితంలో ఎన్నో శ్రమలు. చిన్నతనం నుండి తన అన్నలు ఎంతగానో వ్యతిరేకతగా మాట్లాడుతున్నారు, ఎంతగానో కష్టాలు పెట్టారు, ఎంతగానో బాధ పెట్టారు. తండ్రి దగ్గర ఇదిగో పోయి చాడీలు చెప్తున్నామని కొట్టారు, తిట్టారు. అన్నలు తమ్ముని తీసుకెళ్లి గుంటలో పడేసి పోయి కూర్చొని భోజనం చేస్తున్నారంటే ఎంత కోపము, ఎంత ద్వేషం, ఎంత పగబెట్టుకున్నారు పెద్దోని బిడ్డలారా. అది కాక తన తమ్ముడు చనిపోయాడని చెప్పి ఒక కట్టుకథ నమ్మి ఇదిగో తన తండ్రికి చెప్పారు. ఇదిగో చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి తెలియజేశారు తమ్ముడు చచ్చిపోయాడని. కానీ అతను నమ్మివేశారు. అక్కడ కష్టాలు, ఇదిగో యజమాని ఇంట్లో కష్టాలు, యజమాని భార్య ద్వారా ఆయన జైలు జీవితంలో కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు అనుభవించాడు ఆయన. ఆ కష్టకాలంలో కూడా దేవుడు ఆయనకు తోడున్నాడు. జైల్లో ఉన్నప్పుడు కూడా తోడుగా ఉన్నాడు. కానీ ఆయన తీసుకొని వచ్చి దేవుడు తన జీవితంలో నెమ్మది అనుగ్రహించారు. ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే ఇబ్బంది పెట్టారో, తిరిగి వారి అన్నలే వచ్చి తన తమ్ముని దగ్గర చేతులు దాచి అడుగుతున్నారు, మాకు గింజలు ఇస్తారా, మాకు భోజనం కావాలి అని. ఎంత గొప్ప స్థితి దేవుడు ఆశీర్వదించాడండి యోసేపు గారి జీవితంలో. అయితే యోసేపు గారి జీవితంలో ఎక్కడ కూడా తప్పు చేయలేదండి. ఈరోజు నీ జీవితంలో కష్టాలు వచ్చే, నీ కంగారు పడుతున్నావేమో, బాధలు వచ్చే, నీ ఇబ్బంది పడుతున్నావేమో. అయితే ఓర్పు బట్టు, సహనం బట్టు దేవుడు తప్పకుండా నీ జీవితంలో నెమ్మది అనుగ్రహించే రోజు చాలా దగ్గరగా ఉంది. ఒకవేళ దేవుడు తప్పకుండా ఈరోజు నెమ్మది అనుగ్రహిస్తాడేమో. అయితే నీ జీవితంలో నెమ్మది లేకుండా విస్తారమైన డబ్బు ఉండి, ఆ డబ్బు, ఈ పలుకుబడి, దీని ద్వారా నెమ్మది దొరుకుతుంది అనుకుంటే పొరపాటే. దేవుని దగ్గరే నీకు నెమ్మది దొరుకుతుంది. ప్రిదోన్ బిడ్డలారా, నీ కష్టములన్నిటిని నా దేవుడు తొలగించి ఈరోజు సమృద్ధికరమైనటువంటి నెమ్మది, ఆశీర్వాదం, దీవెన దేవుడు దయచేయునుగాక. ఆమేన్.